టీడీపీ నాయకుడు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు చొరవతో కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో పాఠశాల సమస్య పరిష్కారమైంది. చిన్నకొత్తపల్లి పాఠశాలలో చదువుతున్న 6, 7, 8 తరగతి విద్యార్థులను ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో గత కొన్ని రోజులుగా పాఠశాల తెరవనీయకుండా విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సమస్య టీడీపీ నేత జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అధికారులతో మాట్లాడారు. ఆర్టీఓ జాన్ ఇర్విన్, డీఈఓ శంషుద్దీన్, ఒంటిమిట్ట ఎంఆర్ఓ దామోదర్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో తెప్పించే బాధ్యత నాది. 100% తెప్పిస్తాను. అది గిన లేనప్పుడు నేను కూడా ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక ఊరికి ద్రోహం చేస్తే ప్రపంచంలో అంతకంటే పాపం ఉండదు. ఇంకా అంటే నా జీవితంలో నేను చేసినది పెద్ద పాపం అది. ఒకవేళ అది జరగకపోతే 100% నేను తెప్పిస్తాను. నేను పై వాళ్ళతో కూడా మాట్లాడినాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ చూస్తున్నారు. దానికి కొంత టైం పడుతుంది. టైం పట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడన్నా పిల్లలు తక్కువ ఇది ఉన్నటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే వాటిని తీసేస్తారు. తీసేసినప్పుడు మనకు సెకండ్ విడత వచ్చినటువంటి వెంటనే మనకు ఇచ్చేస్తారు. తర్వాత పిల్లలు రావడానికి పోవడానికి మీరే ఊర్లో వాళ్ళు ఆటో మాట్లాడుకుంటే ఒక్కొక్క పిల్లవానికి గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దూరంగా అంటే హై స్కూల్లో పోయేటువంటి పిల్లలకు 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. దాన్ని మీరు ఆటోలో మాట్లాడుకొని పిల్లలు జాగ్రత్తగా మనకు బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుకొని స్కూల్కి పిలుచుకొని రావడం అనేటువంటి